ఈ వీడియోలో మనం ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఎలా ఉంటుంది, లాస్ట్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్నీ ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు ఈ వీడియోలో మనం బ్యాంక్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అది కూడా ఐపీపీబీ వితౌట్ ఎగ్జామ్తో ఇంటర్వ్యూ ద్వారానే మనకి ఇది సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టుల రిక్రూట్మెంట్ ఎలా ఉంది ఏంటి చూద్దాం. సో దీన్ని ముఖ్యంగా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ 51 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనికి అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్, అంటే ఈ వెబ్సైట్లో మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. https://www.ipbonline.com ఈ వెబ్సైట్లో మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఈ పోస్టులకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది 2025 మార్చి 21 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ వివరాలు తెలుసుకోవడానికి మనం ఈ లింక్ ఓపెన్ చేసి మనం నోటిఫికేషన్ చదువుకోవచ్చు క్లియర్గా కావాలి అంటే. సో దీనికి గ్రాడ్యుయేషన్లో పొందిన మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితా అనేది ఎంపిక చేస్తారు. అంటే ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్లో మనకు ఎవరికైతే గ్రాడ్యుయేషన్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ ఎవరికైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళందరినీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆఫ్టర్ అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఒక లిస్ట్ తయారు చేస్తారు ఎక్కువ మార్క్స్. సో మెరిట్ లిస్ట్ ఉన్న లిస్టు చేసిన తర్వాత దాని నుంచి మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రంలో నివాసం ఉన్న అభ్యర్థులకు ఇతరుల కంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే లోకాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులను ప్రారంభంలో 1 ఏడాది కాంట్రాక్ట్ వ్యవధితో భర్తీ చేస్తారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్లోనే ఇస్తారు. ఇది ఈ జరిగిన ప్రాసెస్ తర్వాత వారి యొక్క జాబ్ చేసే ప్రాసెస్ని బట్టి దీనికి సంబంధించిన జాబ్ అంటే కన్ఫర్మేషన్ అనేది తర్వాత చేస్తారన్నట్టు. గరిష్ట కాంట్రాక్ట్ వ్యవధి 3 సంవత్సరాలు. అంటే ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత మనం 3 ఇయర్స్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది, మనకి నచ్చకున్నా. సో ఎంపికైన వారికి అంటే ఈ సెలెక్షన్ అయిన వారికి ఆల్మోస్ట్ శాలరీ వచ్చేసి 30,000 అయితే ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలన్న అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ వికలాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 150 రూపీస్ దరఖాస్తు ఫీజు అయితే ఉంటుంది, అప్లికేషన్ ఫీ. సో జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు అయితే 750 రూపీస్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులను పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో అయితే చదువుకోవచ్చు క్లియర్గా. మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ నోటిఫికేషన్ గురించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా మొత్తం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మొత్తం ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎన్ని అంటే 51. సో క్వాలిఫికేషన్ ఏదైనా ఒక డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 21 నుంచి 35 ఏజ్ మధ్యలో ఉండాలి. శాలరీ వచ్చేసి 30,000 ఉంటుంది. సో దరఖాస్తు ప్రక్రియ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ బేస్డ్లో మనం సెలక్షన్ అయితే జరుగుతుంది. అంటే ఫస్ట్ మెరిట్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఈ అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 21, 2025. అంటే సో మీరు ఇప్పుడు అప్లై చేసుకోండి, ఎందుకంటే అప్లికేషన్స్ ఆల్రెడీ చాలామంది చేసే ఉంటారు. సో వెబ్సైట్ అయితే నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. www.ipbbonline.com అని వెబ్సైట్ మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అని అక్కడ టైప్ మీకు కనిపిస్తుంది, దీనికి అప్లై చేసేది. మీరు దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఈజీగానే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేయడానికి ముందే మీరు దాంట్లో ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి అవన్నీ ఫస్టే ఫొటోస్ తీసుకొని దాన్ని కేబీ సైజుకి సెలెక్ట్ చేసి పెట్టుకొని, అంటే 100 KB 60 KB అని అందులో ఇస్తారు కదా. ఫస్ట్ ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలంటున్నారో వాటన్నిటిని సైజ్ సెలెక్షన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కువసేపు చేస్తే మనకు అప్లికేషన్ అనేది అప్పుడప్పుడు చాలా ఎర్రర్ వస్తుంది, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. అదంతా జరగడానికి ముందే మీరు ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మీరు అన్ని ఫొటోస్ క్లియర్గా తీసుకొని కేబీస్లో కన్వర్ట్ చేసి పెట్టుకొని
ఆఫ్టర్ అప్లికేషన్ అని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి అప్లై చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ లేదు కాబట్టి ఇంటర్వ్యూ బేస్డ్లో ఉంది కాబట్టి ట్రై చేయండి డెఫినెట్గా. ఆల్మోస్ట్ పోస్టులు అయితే తక్కువగానే ఉండొచ్చు, కానీ ట్రై చేసే వాళ్ళు ఉన్నారు లేకపోమని తెలియదు నాకైతే. సో ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది కంపల్సరీ, బట్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఇంటర్వ్యూ బేస్డ్లో మన టాలెంట్ పైన ఉంటుంది కాబట్టి, అంటే సో ఇంటర్వ్యూ బేస్డ్ అంటే మన స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన స్కిల్స్ అంటే మనం మాట్లాడే పనితీరుని బట్టి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎవరికైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ. తప్పకుండా వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. 21 వరకు డేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.